వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము వచనములు 13 నుంచి 16 వచనములు. యేసు, అయ్యో కొరాజునుపురమా నీకు అనర్థము, అయ్యో బెత్సైదాపురమా నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణవాసులు ఎప్పుడు పశ్చాత్తాపపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండేటి వారే. కానీ తీర్పు దినమున మీ గతి కంటే తూరు సిదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమును అంటదలచిదివి, నీవు పాతాళమునకు పడద్రోయబడదు. మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాలు మనం ఆలకించి ఉన్నాం. దేవుని యొక్క అడుగుజాలు నడుస్తూ ఉన్నాం. దేవుని యొక్క దీవెనలు పొందుట నిమిత్తమై అమ్మ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మనము కోరుకున్న ఆశలు ఆశయాలు నెరవేరని సదుద్దేశముతోని సుదూర ప్రాంతం నుండి పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఉన్నాం. దేవుని దీవెనలు పొందాలంటే మనం ఏమి చేయాలో ఈరోజు వాక్యాలు మనకి బోధపడుతూ ఉన్నాయి. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే, మన హృదయ వాంఛలు నెరవేరాలంటే మన కథోలిక శ్రీ సభ బోధిస్తూ ఉన్న సత్యాలని పాటించాలి. ప్రముఖంగా ఈరోజు దేవుని యొక్క వాక్యాలను మనం ధ్యానం చేసినట్లయితే 7 చావైన పాపాలకి దూరంగా ఉండాలి. మనందరికీ తెలుసు, సత్యోపదేశ సంక్షేమంలో మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. గర్వము, దురాశ, కోపము, కామము, మాత్సర్యము మరియు బద్ధకము, అదే సోమర్తనం అంటాము. తర్వాత అసూయ. ఇవన్నీ చావైన పాపాలు. మనందరికీ ఇటువంటి స్వభావం ఉంది కాబోలు. అన్నిటిల్లో ప్రప్రథమముగా దేవుని యొక్క దీవెనలు పొందటానికి అడ్డుపడేది ఏంటంటే గర్వం. అదే మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తూ ఉంది. డమ్మములు చెప్పే విధంగా చేస్తూ ఉంది. మనము గొప్పగా, ఇతరులు మన గురించి చెప్పాలేమో కానీ దానికి బదులుగా మన గురించి మనమే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మన జీవితము అతి స్వల్పమైనది. కానీ దేవుడు తన రూపురేఖలతోని మనల్ని సృష్టించాడు, మనల్ని గొప్పవాళ్ళుగా తయారు చేశాడు, మన కొరకే తన ప్రాణాన్ని సమర్పణ చేశాడు. క్రెడిట్ అనేది ఏదైనా ఉంటే తనకి చెందినదిగా పరిగణించాలి, కానీ మనము గొప్పవాళ్ళంగా పరిగణించడం కాదు. ఈరోజు చాలామంది పునీతులు కూడా ఇటువంటి చావైన పాపాలని విసర్జించారు, పరిత్యజించారు. పునీతులు కావింపబడాలంటే ఇటువంటి చావైన పాపాలు, మరీ ముఖ్యంగా అందులో ప్రథమముగా ఉన్న గర్వము. ఇది పరిశుద్ధ గ్రంథములు చాలా నిర్వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. ఓ నా ప్రాణమా, తినుము తాగుము సుఖింపము, నీకు సరిపడు ధాన్యము ధాన్యాగారపు కొట్టుల్లో ఉంచబడి ఉన్నది అని అంటే, ఒరి మూర్ఖుడా, ఈ రాత్రికి నీ ప్రాణమును తీసివేయబడుతుందని దేవుని యొక్క హెచ్చరిక. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క గొప్పతనం పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా దేవుడు సృష్టించాడు. మనం కీర్తన 8 చదివినట్లయితే అర్థమవుతూ ఉంది. కొంచెం దేవదూతలుగా మాదిరిగా మనల్ని సృష్టించాడు. అంటే దేవుని రూపాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. ప్రపంచంలో యూనిక్,
ప్రత్యేకత ఏ జంతువుకు ఉందంటే, ఏ ప్రాణికి ఉందంటే, ఏ జీవికి ఉందంటే మనకి మాత్రమే. మరి అంత గొప్పగా మన రూపంలో సజీవ దేవుని కుమారుని క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మరి తన బిడ్డలమైన మనము ఏ విధంగా ఉండాలో నేర్పించాడు. ఎటువంటి గర్వాన్ని తగ్గించుకోవాలో ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం మనం చదువుతాం. దైవ కుమారుడైనప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకుని సేవకు రూపాన్ని దాల్చాడు. సో అతను మాటలతోని కాకుండా క్రియలతోని తన బిడ్డలుగా తన అనుచరులుగా ఏ విధంగా ఉండాలో మరి తను జీవన విధానం ద్వారా మనకు నేర్పించాడు. మరి ఈరోజు చాలామంది పునీతులు కూడా, మరి ముఖ్యంగా అసిసిపురం ఫ్రాన్సిస్ గారు కూడా ఈరోజు అతని యొక్క పండుగని కొనియాడుకుంటూ ఉన్నాం. అతనిని 2వ క్రీస్తు అంటారు, సెకండ్ క్రైస్ట్. క్రీస్తును ధరించి ఉన్నవాడు. మనమందరము జ్ఞానస్నానంలో క్రీస్తును ధరించి ఉంటాం, కానీ మన క్రియలు మాత్రము క్రీస్తు క్రియలుగా, క్రీస్తు మాటలుగా, క్రీస్తు నడవడికగా ఉండదు. ఇక్కడ అసిసిపురం ఫ్రాన్సిస్ గారు దాదాపు 1181వ సంవత్సరంలో పుట్టారు ఇటలీ దేశంలో. 1226వ సంవత్సరంలో దాదాపు 40 సంవత్సరాలకు పైగా జీవించారు. ఒక సర్వసాధారణమైన మరణము. తను ధనవంతుడైనప్పటికీ కూడా తన దైనందిన జీవితంలో ఎటువంటి గర్వము, అతను దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన వ్యక్తి, దేవుని యొక్క వాక్యానికి ప్రేరేపింపబడిన వ్యక్తి. మానవుడు లోకమంతటి సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి? తను ఒక సేవకుడిగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వాక్యాలు, పరిశుద్ధ గ్రంథ వాక్యాలు ప్రేరేపితుడై తన తండ్రి బట్టల వ్యాపారి అయినప్పటికీ కూడా సంపూర్ణంగా పరిత్యజించి దాదాపు 9, 10, 11వ శతాబ్దంలో క్రీస్తు శకము ఆ మూమెంట్లో చీకటి యుగం ఉంది కథోలిక శ్రీ సభలో. కొన్ని అనివార్య కారణాలు ఉండడం వలన కథోలిక శ్రీ సభ కొంచెం వెనుకబడి ఉండడం వలన, చేయకూడని పనులు చేయడం వలన మరొకసారి దేవుని హెచ్చరికగా దేవుని దర్శనము తనకు కలిగింది అసిసిపురం ఫ్రాన్సిస్ గారికి. ఏంటంటే ఈ చీకటి యుగములో పడిపోతూ ఉన్న శ్రీ సభ దేవాలయము, శ్రీ సభ మరలా నిలబెట్టాలి. అందులో మరి ఇన్నోసెంట్ పాప గారికి ఆ దర్శనము కన్నాడు. ఒక యవ్వనస్తుడు వచ్చి ఆ పడిపోతున్న దేవాలయాన్ని తన భుజాల మీద ఉంచి ఆపాడు. ఈ ఇన్నోసెంట్ పాప గారు కూడా ట్రై చేశారు, కానీ మరి సాధ్యము కాలేదు. తన దర్శనములో ఒక యవ్వనస్తుడు పరుగున వచ్చి పడిపోతున్న ఆ దేవాలయాన్ని తన భుజాలని పెట్టి ఆపగలిగి ఉన్నాడు. మరి ఎవడు ఆ మహానుభావుడు? ఇన్నోసెంట్ పాప గారికి ఈ దర్శనములో ఆ ముఖము కనపడుతుంది, కానీ ప్రత్యక్షంగా పలానా వ్యక్తి కనపడలేదు. తర్వాత 1 సంవత్సరం అనంతరము మరి ఈ అసిసిపురం ఫ్రాన్సిస్ పాప గారు వారు ఒక సంస్థని స్థాపించారు, ఒక సభని స్థాపించారు. ఆ సభ అధికార ముద్ర నిమిత్తమై పాపగారి దగ్గరికి వస్తే మరి పాపగారు తనని చూడగానే తన దర్శనంలో చూసిన వ్యక్తి ఖచ్చితంగా తనే. అటువంటి ముఖ పోలికలు కలిగి ఉన్న వ్యక్తి. ఎమ్మటే పాపగారు లేచి తనని కౌగిలించుకొని తన సభకి అధికార ముద్రనిచ్చి ప్రొసీడ్ కమ్మని చెప్పారు. అంటే ప్రియ సహోదరి మరి ఇటువంటి అద్భుత కార్యాలని చేయాలంటే చేయగలిగింది, పరిత్యజించవలసింది చావైన పాపాలు. అందులో ప్రప్రథమంగా దేవుణ్ణి అనుసరించాలంటే నిన్న కూడా చదువుకున్నాం దేవుని యొక్క వాక్యము, యోబు తన జీవిత చరిత్ర. దేవుణ్ణి అనుసరించాలంటే 7 పాపాలు పరిత్యజించటం. ప్రప్రథమముగా గర్వము. ఈ గర్వాన్ని కలిగి ఉండడం వలన మనకి వనకూర్చబడే ఆశీర్వాదాలు అడ్డుపడుతూ ఉంటాయి. మనల్ని మనం తగ్గించుకోవటం, మనల్ని మనం వినమ్రులు చేసుకోవడం. మరి పరిపూర్ణమైన వినమ్రత కలిగి ఉన్న ఒక్క సేవకుడు ఎవరంటే సాక్షాత్తు పరిపూర్ణమైన వ్యక్తి క్రీస్తు ప్రభువే. తనను అనుసరిస్తూ ఉన్న అనుచరులు మన హృదయవాంఛలు నెరవేరాలంటే మనము చేయగలిగింది అదే. పూజ ఆరంభంలో కూడా ఉపోద్ఘాత వాక్యాల్లో మనం తెలుసుకుని ఉన్నాం. ఫాదర్ గారు చెప్పారు, మనం ప్రశ్నించువారము కాదు, అడుగువారు మాత్రమే. ప్రశ్నించుట, డిమాండ్ చేయుట మనకు అర్హత లేదు. దేవుడు తన యొక్క దృష్టిలో మనల్ని దేవదూతలుగా సృష్టించాడు, కానీ యథార్థము ఆ ప్రభు మన గురించి చెబుతూ ఉన్నాడు. కానీ మనము మన గురించి ఏం చెప్పాలంటే, నేను ఎందుకు పనికిరాని వాడని, నేను సేవకుడిని, నేను సేవ చేయుటకు వచ్చాను అనే వినమ్రత హృదయాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన దీవెనలు మనం పొందుకుంటాం. ఈరోజు మొదటి పట్టణంలో కూడా మనం చదివి ఉన్నాం యోబు గ్రంథము. మొన్నటి రోజున యోబు జీవిత చరిత్ర చదవబడుతూ ఉంది.
అన్నీ ఉన్నవాడు, కోటీశ్వరుడు, వ్యాపార విషయంలో, తర్వాత సంతాన విషయంలో, బంధుమిత్రాదుల విషయంలో, ఆస్తి విషయంలో ఏ ఒక్కటి కూడా లేకపోలేదు. అన్నీ పుష్కలంగా ఉండబడినాయి తనకి. ఆ ఆస్తిపాస్తుల్ని బట్టి ఊగిలాడలేదు, లేకపోతే గర్వాన్ని చాటి చెప్పుకోలేదు. దేవుడు పరీక్షిస్తున్న సమయంలో దేవుడు పరీక్షిస్తాడు, శోధించడు. సైతానుడు మాత్రమే శోధిస్తాడు. దేవుడు పెట్టిన పరీక్షలు మన దైనందిన జీవితంలో మనం పరీక్షలకు గురి కాకుండా ఒక అందమైన శిల్పముగా చెక్కబడం, పరీక్షింపబడతాము. దేవుడు తనకు అనుకూలం, మనందరినీ కొన్ని సందర్భాల్లో మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, అనారోగ్య సమస్యలు యోబుకు వచ్చినట్లుగా. అంత మాత్రాన దేవుడు మనల్ని పరిత్యజించాడని అనుకోవడం కాదు. దేవుడు ఇంకా తనకిష్టమైన అందమైన గోబ్లెట్గా, అందమైన పాత్రగా, అందమైన శిల్పముగా మనల్ని చెక్కుతూ ఉన్నాడు. ఈ చెక్కే ప్రాసెస్లో, తనకిష్టమైన వ్యక్తిగా మలిచే ప్రాసెస్లో మనకి బాధ కలుగుతుంది. మనం ఏం చేస్తామంటే అపార్థం చేసుకుంటాం, దేవుడు నన్ను వదిలిపెట్టాడు అని. ఎప్పుడు అది జరగదు, మనమే వదిలిపెడతాము, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టడు. అందుకనే నిన్న ఒక ఫాదర్ గారు చెప్పారు, దేవుడే మానవుల అన్వేషణకు వచ్చాడు, మనల్ని అన్వేషించుట నిమిత్తమై మన కోసం వచ్చాడు. అదే కొన్ని మతాలలో మాత్రము మనుషులు దేవుని అన్వేషిస్తూ ఉన్నారు, మనం మాత్రం దేవుడే మనల్ని అన్వేషిస్తూ ఉన్నాడు. మన కొరకు వచ్చాడు, మన ఇతి బాధల్ని అర్థం చేసుకుంటున్నాడు, దానికి అనుగుణంగా పరిష్కరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రశ్నించడం కాదు, అర్థించడం, ఆ ఉద్దేశంతో మనమందరం ఇక్కడికి వచ్చాం. మనకి ఒక చక్కని బహుమతి దేవుడు అనుగ్రహించారు, ఒక నిచ్చెన మాదిరిగా. ఆ దేవుడు అనుగ్రహించిన బహుమతే యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనం మనం చదువుతాం. అమ్మని, దేవమాతని, వేలాంగిని మాతని, ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వ్యక్తి ఆమె. ప్రపంచంలో ఈ తరము కాదు, రాబో తరము కాదు, గతించిన తరాలు కాదు, ఇంకా రాబో తరాల్లో కూడా ఆమెకి మించిన వ్యక్తి. ఎందుకంటే ఆమె ఎంతో వినమ్రత కలిగి ఉన్నది. దేవుడికి ఇష్టమైన ఆయుధము, దేవుని యొక్క మనసును కరిగించే చక్కని ఆయుధం ఏంటంటే విధేయత, గర్వము లేకుండా ఉండుట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సార్లు మనం యోబు మాదిరిగా తగ్గించుకోము. మానవ బలహీనత ద్వారా నిన్న మొన్న పట్టణాల్లో ప్రశ్నించాడు కాబోలు. తప్పులు చేయడం సహజం, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడమే దైవిక స్వభావం. తప్పుని సరిదిద్దుకోకుండా దాని కొరకే సమర్థించుకుంటూ ఉంటే మనలో ఈ గర్వం వలన చాలా అనర్థాలు చెప్తున్నాను కదా, దేవుని యొక్క ఆశీర్వాదాలకి అడ్డుపడుతూ ఉంటాయి. తర్వాత యోబు తెలుసుకొని ఉన్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఉన్నాడు. దేవుడు మరలా తనని అడిగాడు, చదువుతున్నాం కదా ప్రభు తుఫాన్లో నుండి యోబుతో, నిన్నటి వాక్యంలో నేను దిగంబరుడిగా వచ్చాను, దిగంబరుడిగా పోతాను, బాగానే ఉంది. ఈ లోకంలో తీసుకుని వచ్చింది ఏమీ లేదు, తీసుకుపోయేది కూడా ఏమీ లేదు. దేవుడే సర్వస్వం ఇచ్చాడు, అతని తీసుకుని పోయాడు, వెరీ గుడ్. చాలా ప్యాసిఫై అయిపోయాడు, ప్రశాంతతగా ఉన్నాడు. ఆస్తి పోయిందని, వ్యాపారం మునిగిపోయిందని, ఇంకా రకరకాలుగా కుటుంబ సభ్యులందరూ చచ్చిపోయారని, తాను పేదవాడిగా పెంట దిబ్బ మీద అనారోగ్యుడిగా కురుపులతోని రకరకాల పుండ్లతోని అక్కడ ఉంచబడ్డాడని దాని గురించి దిగులు పడలేదు. తన యొక్క దేహానికి ఇంకా గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను ఈ దోహముతోనే నా సజీవుడైన ప్రభువుని చూస్తాను, నా కన్నులతో నా సజీవుడైన దేవుని చూస్తాను, ప్రభువుని చూస్తాను. ఈ విధంగా ఎంతో సంతృప్తిగా లౌకికపరమైన విషయాలు మనల్ని బ్రతికించడానికే, మనకు సపోర్ట్ ఇవ్వడానికే ఈ లౌకికపరమైన ఆస్తిపాస్తులు మనతో పాటు వచ్చేవి కాదు. మన యోబు భక్తుల గురించి నేర్చుకోవాల్సింది చాలా. కొన్ని సందర్భాల్లో మనం కొంచెం జీవితం అత్యల్పమైనది, వస్తువులను అంటిపెట్టుకుని ఉంటాం, వస్తువులే ప్రధానంగా పరిగణిస్తాం, దానికి మించింది ఏది లేదనుకుంటాం. కానీ నిజమైన సత్యము, నిజమైన తెలివి కలవాడు, జ్ఞానుడు ఎవరంటే లౌకికపరమైన ఆశలని, ఆస్తులను అంటిపెట్టుకొని వాడు. ఉదాహరణకి ఈరోజు అససిపుర ఫ్రాన్సిస్ గారు, వాళ్ళ కుటుంబము బట్టల వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా దేవుడు తనని పిలిచాడనే సదుద్దేశముతోనే యావదాస్తిని వదిలిపెట్టేశాడు. ఒకే ఒక్కడు వంశోద్ధారకుడు, దేవుని సేవకుడిగా, ఒక సన్యాసిగా, ఒక గురువుగా ఉండాలనే తపనతోని ఉన్న ఆ వ్యక్తిని తన తండ్రి మార్చలేకపోయాడు. అయ్యా తండ్రి గారా, మీరన్నా చెప్పండి, ఒకగానొక కొడుకు, ఆ కొడుకుని సన్యాసి జీవితం గురువుగా కావాలనుకుంటున్నాడు అయ్యా అంటే నేనేం చెప్పగలను? తను సరియైన దానిని ఎన్నుకున్నాడు అని బిషప్ గారు సమాధానం ఇచ్చారు. తర్వాత ఇక ఏదో పౌరుషం కోసం, ఆస్తి అనే గర్వము కోసం, అహము కోసం, ఇగో నువ్వు అనుభవిస్తున్న ఆస్తి అంతా నాదే తండ్రి, ఆ విధంగా పౌరుషంతోనే
పౌరుష పలుకులు పలికాడు. తను కూడా తగ్గలే, పరలోక తండ్రి యొక్క పౌరుషాన్ని ప్రదర్శించాడు. నా ఆస్తిపాస్తులని, ఇగో నీవు వేసుకున్న ఒంటి మీద ఉన్న బట్టలు కూడా నాయి అంటే తీసుకో, ఇది కూడా సర్వస్వము వదిలి వాళ్ళ నాన్నకి సమర్పణ చేశాడు. తర్వాత బిషప్ గారు అక్కడ ఒంటి మీద తన ఒక శాలుని కప్పి, ఒక క్లాత్ని కప్పి తీసుకుని పోయి, ఇగో ఒక ఉదాహరణమైన అర్థవంతమైన పడిపోతున్న కథోలిక శ్రీ సభని నిలిపినవాడుగా, రెండవ క్రీస్తు ప్రభువుగా, తూచా లిటరల్గా క్రీస్తు ప్రభువుని అనుసరించిన శిష్యుడిగా తయారయ్యాడు. సర్వస్వాన్ని పరిత్యజించి వినమ్రతని కలిగి ఉండి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నవాడు. పునీత పౌలు గారు కూడా అంటారు, ఏదైనా క్రెడిట్ నాకుంటే అది నాది కాదు, నేను సేవకుని మాత్రమే, నేను ఎటువంటిది ఆశించొద్దు యజమానుడే నా ప్రభువు నుంచి. నేను బ్రతుకుంటుంటే నా గొప్పతనము, బ్రతుకుంటే ఆ ప్రభు యొక్క ఆశీర్వాదము. మరి ఇక్కడ ఎవరెవరైతే తగ్గించుకుంటారో, ఎవరెవరైతే ప్రభువుని మాత్రం అంటి పెట్టుకుంటారో, ఈ లోకాన్ని కాదు, లోక వస్తువులని కాదు, చక్కని ఉదాహరణ యోబు భక్తి యొక్క జీవిత చరిత్ర మనకి. అయినా కొన్ని చెప్పాను కదా, తప్పు చేస్తూ మానవులమైన మనము తప్పులు చేస్తూ ఉంటాం, కానీ వాటిని సరిదిద్దుకోవడం గొప్పతనం. అందుకని కథోలిక శ్రీసభ సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో చక్కని దివ్య సంస్కారమైన పాప సంకీర్తనను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు మన హృదయ మాలిన్యము కడుక్కోవటానికి, శుద్ధీకరింపబడటానికి, మరలా ప్రభువుతో నేరుగా మాట్లాడుకోవటానికి, ఒక స్నేహితుడి మాదిరిగా సంభాషించటానికి. సో ఇక్కడ తనను తాను అర్థం చేసుకున్నారు, నేను ఏమాత్రుడిని. తర్వాత దేవుడు మరొకసారి తన గొప్పతనాన్ని వివరించాడు. మొదటి పట్టణం మనం చదువుతాం, తుఫాన్లో నుండి యోబుతో దేవుడు ఇట్లు పలికెను, యోబు నీ వెన్నడైన దినమును ఆజ్ఞాపించి అది వేకువను కొని వచ్చినట్లు చేయగలిగితివా. మనం అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్తాం, చాలా చాలా విచిత్రాలు చూస్తాం, చాలా అద్భుతమైన ప్రపంచం చూస్తాం. ఆకాశము, సముద్రము ఎంత విశాలమైనది, ఎంత లోతైనది. ఈ ప్రపంచము అందమైన సృష్టి. ఎవరికి సృష్టించారు వీటిని? ఆలోచించండి. ఆ సృష్టిలో మనల్ని మనం జూమ్ చేసుకొని చూస్తాం, నేనే గొప్పవానని. కానీ ఆ జూము తీసేసి దూరంగా చూడు, ఒక చిన్న క్రిమి కీటకం మాదిరిగా కూడా మనం కనపడం. దేవుని యొక్క దృష్టిలో మనం గొప్పవారం, కానీ మన దృష్టిలో తగ్గింపుతనాన్ని, వినయ విధేయతని, గర్వాన్ని, చావైన పాపానికి ప్రథమముగా తల్లిగా ఉన్న గర్వాన్ని పక్కన పెట్టేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో జరిగాయి, ఎన్నో జరిగిస్తూ ఉన్నారు. మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని సందర్భాలలో మన మొండి వైఖరితో ఎవరిని, మన దేవుని రూపంలో ఉన్న మనుషులను కూడా గౌరవించట్లేదు కాబోలు. మరి దేవుని గుర్తించట్లేదు మనుషుల్లో. ఇగో ఈరోజు ఎవరెవరైతే అటువంటి గుణగణాలు కలిగి ఉన్నారో వారిని హెచ్చరిస్తున్నారు, అయ్యో కొరాజీనుపురమా. తర్వాత నీకు అనర్థము, అయ్యో బెత్సయాపురమా, మీ మధ్య చేయబడిన అద్భుత కార్యాలు తూరు సీదోను పట్టణములు చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడూ పశ్చాత్తాపడి. మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగట్లేదు, ఎన్ని దేవుని విచిత్రమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరగట్లేదు. కృతజ్ఞతగా ఉంటూ ఉన్నామా, లేకపోతే మొండి వైఖరిగా కలిగి ఉన్నామా? ఈరోజు కొరోజానుపురానికి సంబంధించిన వారమా మనము, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను గుర్తించకుండా? తర్వాత బెత్సెదాపురానికి సంబంధించిన వారమా? నాడు నినెవె పట్టణము ఒక ప్రవక్త, యోనా ప్రవక్త హెచ్చరించగా 40 రోజుల పాటు గోనె పట్టణ దాల్చి, వారిలో ధనవంతులు సైతం, అధికులు, అత్యల్పులు అందరూ సైతం గోనె పట్ట దాల్చి బూడి చల్లుకొని పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచారే. దేవుడు వారిని కరుణించారు కదా. సో ప్రియ సహోదరి సహోదరులారా, విధేయత, వినమ్రత, గర్వానికి వ్యతిరేకంగా ఇగో అణిగిమణిగి ఉండుట, తగ్గించుకునుట, ఇటువంటి గుణగణాలు అలవరుచుకుందాం. ఎందుకంటే ఇవి లేకపోతే మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి వనకూర్చబడవు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ గుర్తించాలి. హీ ఈజ్ ద ఫస్ట్ అండ్ లెట్ us బి లాస్ట్. మనం అతను ఫస్ట్గా, ప్రథమంగా ఉండాలి, మనము చివరిగా ఉండాలి. అతను నాయకుడిగా ఉండాలి, మనం అనుయాయులుగా, అనుచరులుగా ఉండాలి. కాబట్టి యోబు గురించి, అసిసిపుర ఫ్రాన్సిస్ గారి గురించి, వారిలో ఉన్న తగ్గింపుతనము మనము కూడా అలవరుచుకుందాం. దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితాన్ని మలుచుకుందాం. ఈ లోకము శాశ్వతమైనది కాదుగా పరిగణించి, దేవుడే సర్వస్వంగా పరిగణించి, మరి అతని యొక్క అడుగుజాడల్లో నడవటానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
నా జీవితమంతా. సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి అర్పించే అర్పణ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునకు ప్రీతికరమట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తీర్ణముల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణములను నీకు అర్పించుచు నిన్ను దీనభావముతో ప్రార్థించుచున్నాము. సిలువయందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించున్నట్లు మీ కృపను మాకు ప్రసాదింపు. ఈ సిలువయే పునీత ఫ్రాన్సిస్ ఎంతో ప్రేమతో ఆలింగనము చేసి పునీతుడాయను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శమగును, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరువుగాను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితములమై మా ముందున్న పరుగు పందెములు విజయవంతముగా పరుగుడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుచున్నాము. కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతల దళములతో ఏకమై మేము పూర్ణ హృదయముతో మేము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. వీలైన ప్రతి ఒక్కరు కూడా మోకరించి నడి పూజలో భక్తిగా పాల్గొనండి. ఓ ప్రభువా, నువ్వు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును
పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యెహోవా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకముంచుకునము. మా మదర్ ఫ్రాన్సిస్ జగద్గురువును, ఆ సగేరాజ్ బిషప్ తండ్రి గారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. ఇచ్చట చేరిన మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుణ్ణి ప్రశ్నించకండి, ప్రాధేయపడండి అనే తత్వములో నేర్పించిన ప్రార్థనే పరలోక ప్రార్థన. మన ఈ ప్రార్థనలో ప్రభుని ప్రాధేయపడటానికి, అడగటానికి ప్రయత్నం చేస్తూ అందరు కూడా చేతులు చాచి ఆ పరలోక దేవుని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము.
సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమున అవతరించి మన కోసం మరణించిన క్రీస్తు ప్రభు. నన్ను భుజించువాడు ఎల్లవేళలా జీవించునని వాగ్దానం చేసిన ప్రభు ఇతడే. ఇతని విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నాయన ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును వసగునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, గతములో దివ్య సప్రసాదమును స్వీకరించిన వారు మాత్రమే మీ విచారణలో తర్ఫీదు పొంది దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన వారు మాత్రమే దయతో ఇక్కడ వరుసలో నిలబడండి. మిగతా వారు భక్తిగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆర్సీఎం సంఘానికి చెందినటువంటి వారు మాత్రమే మంచి పాప సంకీర్తనం చేసినటువంటి వారు, నిండు పూజలో పాల్గొన్నటువంటి వారు దివ్య ప్రసాదాన్ని స్వీకరించగలరు. ఎవరు కూడా చేతితో తీసుకోకూడదని మనవి చేస్తూ ఉన్నాం.
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పూజ అయిన తరువాత ఇక్కడ ఏ గురువు కూడా మీకోసం ప్రత్యేకితముగా ఆశీర్వాదాలు కానీ ప్రార్థనలు కానీ చెయ్యరు. దయచేసి గమనించండి. ఈ ప్రక్కనున్నటువంటి ఆవే మరి అన్నటువంటి బిల్డింగ్ ఉంటుంది. దయచేసి ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, లేదా మరియ తల్లికి మీరు ఏదైనా సమర్పించాలి, కానుకలు తీసుకొని వచ్చారు, దేవునికి అర్పించాలన్నటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటి ఏ కానుకైనా కానీ ఆవే మరి అన్నటువంటి బిల్డింగ్ ఈ చివర ఉంటుంది. దయచేసి పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కానుకలు తెచ్చినటువంటి వాళ్ళు, మీకోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కావాల్సిన వాళ్ళు. రెండవదిగా ఆవే మరియ బిల్డింగ్ ప్రక్కన మరొక కౌంటర్ ఉంటుంది, మా ష్రైన్ ఆఫరింగ్స్ అని. ఎవరైనా పూజలు రాయించుకోవాలనుకుంటే ప్రత్యేకముగా ఆ యొక్క ఆవే మరియ బిల్డింగ్ ప్రక్కన కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ పూజలు రాయించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మూడవదిగా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఆరాధనా మందిరం కనబడుతూ ఉంది. ఆ ప్రక్కన అన్ని భాషలలో పాప సంకీర్తనాలు అందుబాటులో ఉంటాయి. తెలుగు మాత్రం ఉదయం 11:30 నుండి 12:30 వరకు, సాయంకాలము 4:30 నుండి 5:30 గంటల వరకు తెలుగులో పాప సంకీర్తనాలు అందుబాటులో ఉంటాయి. దయచేసి ఎవరైనా పాప సంకీర్తనం చేయాలి అని అనుకుంటే ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరనట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలోని కార్పెండిళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మ స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలగల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలని నిలిచినారు అని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృతి పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాణిని దిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింప చేయనవదరింపవలేనని నా మంచి యేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను అతిథి గురువునే కానీ చెప్పకూడదు, ఒకటి చెప్తాను. ఇక్కడికి వచ్చి మీరు తలనీలాలు సమర్పిస్తున్నారు. తెలుగు భాషలో చెప్పాలంటే గుండు కొట్టించుకుంటున్నారు. అది ఎవరికి చూపించడానికి? దేవుడికి చూపించడానికే కదా. మరి దేవాలయానికి వచ్చి క్యాపులు ఎలా పెడతారు? ఎవరో చూపించడం కోసం క్యాపులు పెట్టారు. కాబట్టి తల నీలాలు ఇవ్వటం మంచిదే కాదనటం లేదు. బయట మనం ఎలా ఉన్నా పర్వాలేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవా నీ కోసం చేసిన ఒకే ఒక పని ఇదని ఆయన చూపించడానికైనా ఆ గౌరవముతో పెద్దలు వచ్చినప్పుడు అవి తీసేయాలి లెక్క. గురువు ముందు ఆ దేవాలయం ఉన్నప్పుడు అవి అసలు ఉండకూడదు. కాబట్టి అటువంటి తలనీలాలు ఇచ్చే వాళ్ళకి విన్నపము, గుడి సన్నిధిలో ఆవరణములో క్యాపులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రార్థించుదము. సకల వరముల ప్రదాత అయిన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన పరమవరముల ద్వారా మేము నీ ప్రేమ ఫలములను చవిచూతుముగాక. పునీత ఫ్రాన్సిస్ కనబరచిన ప్రేషితోత్సాహమును, సోదర ప్రేమను,
మేము అన్ని తావులయందు వ్యాపింపచేసి అందరి రక్షణ కొరకు శ్రమించినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరియ తల్లి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాల కోసము దయచేసి మోకరించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన సమయంలో మీ ప్రత్యేకమైనటువంటి తలంపులు, ఏ ఉద్దేశాల కోసమైతే ఈ యొక్క పవిత్రమైన వేలంగిని మాత సన్నిధానానికి వచ్చారు, మీ యొక్క ఉద్దేశాలు ఈ సమయాన్ని సమర్పించండి. మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక, మీ యొక్క కుటుంబము, మీ యొక్క అవసరతలు ఆ మరియ తల్లి ఆలకించి దీవిస్తుంది. పునీత ఆరోగ్యమాత ఆశీస్సుల కొరకు ప్రార్థన. ప్రేమమయుడు దయామయుడైన బాలయేసును మీ పవిత్ర హస్తములతో మోయిచు మీ భక్తులను ఆశీర్వదించుటకు తరతరాలుగా ఈ సముద్ర తీరముపై కొలువై ఉన్న మా తల్లి ఆరోగ్యమాత, ఈ పవిత్ర దేవాలయములో గుమ్మకూడి నీ పీఠము చెంత విశ్వాసముతో మోకరించి చేతులు జోడించి హృదయాలను తెరిచి వారి విన్నపాలను సమర్పిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. వీరే కాక దూర ప్రాంతాల్లో ఉండి ఇక్కడకు తరలి రాలేక సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, వారి విన్నపములను స్వీకరించండి. ఒకప్పుడు పేద గొర్రెల కాపరైన ఆ బాలుడిని దీవించి అతని మట్టి కుండలో పాలను పొంగి పొర్లింపచేసినట్లు ఈ దీన భక్తుల మనోభారములను తొలగించి వారి నిర్భాగ్యపు స్థితి నుండి వారిని లేవనెత్తి కలకాలము వారి జీవితములను ఆనందముతో పొంగి పొర్లింప చేయండి. వికలాంగుడైన ఆ బాలునిపై దయచూపి స్వస్థపరిచి సంతోషముతో గంతులు వేయినట్లు చేసిన కరుణామూర్తి అయిన మరియ తల్లి ఆరోగ్యమాత, బలహీనులై నిస్సహాయులై ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునండి. భయంకరమైన అలల మధ్యలో చిక్కుకొని అల్లాడిన పోర్చుగీసు నావికులను ఈ మీ ప్రశాంత సముద్ర తీరంనకు చేర్చినట్లు జీవితపు కష్టాల కడల్లో చిక్కుకొని కొట్టిమిటాడుతున్న ఈ మీ బిడ్డలందరినీ కాపాడండి. వెలంగిని ఆరోగ్యమాత దీవెనలు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తన తల్లి అయిన వెలాంగిని మాత యొక్క ప్రేమ హస్తాల ద్వారా మిమ్ము తాకి స్వస్థపరచునుగాక. ఏ ఉద్దేశాల కోసమైతే ఈ పవిత్రమైన వెలాంగిని మాత సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తున్నారు, మీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా మరియ తల్లి ఆలకించి దీవించి కాపాడుదురుగాక. మే జీసస్ టచ్ యు అండ్ హీల్ యు త్రూ ద లవింగ్ హ్యాండ్స్ ఆఫ్ హిస్ బిలవ్డ్.